వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఈ రోజు మనం ఇంట్లోనే ఫౌండేషన్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. అయితే ₹1 ఖర్చు లేకుండా ఈ ఫౌండేషన్ క్రీమ్ ని మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మన స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. చాలా మందికి ఏమవుతుందంటే ఫౌండేషన్ అప్లై చేసినా లేదంటే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసినా స్కిన్ ట్యాన్ అవ్వడం, ఇంకా ర్యాషెస్ రావడం, ఇచ్చింగ్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది మనకి ఆ కెమికల్ బేస్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది మనకి పడకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇరిటేషన్స్ ఏవి రాకుండా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నా హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని భావిస్తాను. మరికొన్ని ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫౌండేషన్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి నేను స్పిన్స్ బీబీ టాల్కమ్ పౌడర్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, శాండిల్ పౌడర్ తీసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా బ్రూ కాఫీ పౌడర్, అలాగే జాన్సన్స్ బేబీ పౌడర్ తీసుకున్నాను, బ్లాసమ్స్ అనమాట. అండ్ మాయిశ్చరైజర్ అయితే తప్పనిసరిగా కావాలి. ఒక మాయిశ్చరైజర్ ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికి బదులుగా మనం వేరొకటి యూజ్ చేసుకోవచ్చు, మనకి ఆల్టర్నేటివ్ ఉంది. మనం బ్రూ కాఫీ పౌడర్ మీకు ఇష్టం లేదు అనుకునేటప్పుడు దానికి రిప్లేస్మెంట్ గా మీరు కోకో పౌడర్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం లైట్ షేడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడాను లైట్ షేడ్ లోని మనం వైట్ కలర్ పౌడర్ నైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ₹10 శాండిల్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకొని శాంపిల్ ప్యాక్ మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది ₹10 బీబీ టాల్కమ్ పౌడర్ ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి లైట్ పింక్ కలర్ లో వస్తుంది దీని షేడ్. సో రెండింటిని కూడాను చక్కగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఫౌండేషన్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా మంచిది. అండ్ లేదు మాకు టైం చాలదు, వెంటనే అయిపోవాలి అనుకున్నవారు మీరు ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసేసి మీరు చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అయితే చూసారు కదా, ఈ కలర్లో మనకి అయిపోతుంది. ఫస్ట్ లైట్ కలర్ అనమాట ఇది. ఈ షేడ్లోని మనం అప్లై చేసుకుంటే ఏ కలర్లో వస్తుందో అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఇది ఏ కలర్లో వస్తుంది, మన స్కిన్ టెక్స్చర్కి సూట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ మనం మళ్ళీ అందులోని కావాలంటే ఇంకొంచెం డార్క్ కలర్ షేడ్ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ కావాలి అనుకుంటే లైట్ చేయొచ్చు, లేదంటే డార్క్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను డిఫరెంట్ షేడ్స్లోని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫౌండేషన్ క్రీమ్ని అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే దీనికి రీప్లేస్మెంట్గా కోకో పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి ఫౌండేషన్లోని ఫేస్కి అప్లై చేసేటప్పుడు మనకున్న చిన్న చిన్న పింపుల్స్, బంప్స్ ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం నట్మెగ్ పౌడర్ ఉంటుంది కదండి, జాజికాయ పొడి అంటారు, జాజికాయ పొడిని కూడా ఇందులో కలిపి వేస్తారనమాట. సో దానివల్ల కొంచెం బరగ్గా అవుతుంది, ఆ పొడి స్మూత్నెస్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ పైన ఏమైనా పింపుల్స్ ఎలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, యాక్ని ఉన్నట్లయితే అది తొలగిపోతుంది అనమాట. సో అందుకు యూజ్ చేస్తూ ఉంటారు. అది ఆప్షనల్ అనమాట, కంప్లీట్గాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ టర్మరిక్ పౌడర్ కూడా కొంచెం వేయొచ్చు, మన ఫేస్లో ఉన్న ఆ వార్మ్నెస్ కోసం ఈ టర్మరిక్ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల మన స్కిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇందులో నేను 1 pinch ఆఫ్ హల్దీ పౌడర్ వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేను కొంచెం నా ఫేస్కి తగ్గట్టు నాకు ఎటువంటి ఇరిటేషన్స్ రాకుండా ఉండడం కోసం నేను ఇవన్నీ కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వేయడం వల్ల మన స్కిన్ ఏదైతే ఉంటుందో అది నరిష్ అవుతుంది. మన డెడ్ స్కిన్ ఎప్పటికప్పుడు ఊడిపోతూ మళ్ళీ లోన నుంచి మనకి స్కిన్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది కదా. అలా రీజనరేట్ అయినప్పుడు మనం ఆ స్కిన్ని హెల్దీగా ఉంచుకునేందుకు కెమికల్ ఫ్రీ ఉండే ఫౌండేషన్స్, ఇంకా కెమికల్ ఫ్రీ ఉండే ప్యాక్స్ మనం యూజ్ చేస్తున్నట్లయితే మన స్కిన్ ఎప్పుడు కూడా హెల్దీగా, గ్లోయింగ్ అండ్ ఫేరర్గా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు చూసారు కదా, కలర్ ఇందాకల మీద కొంచెం చేంజ్ అయింది. అండ్ కలర్లోని మనకి మార్పు అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఆ వార్మ్నెస్ అనేది కనిపిస్తుంది హల్దీ వేయడం వల్ల. మన స్కిన్లోని కలిసిపోయే కలర్ అనమాట ఇది, చూస్తున్నారు కదా, ఈ రకంగా ఉంటుంది. అండ్ నేను ఫేస్ మీద కూడా పెట్టి చూపిస్తాను, మూడింటికి కూడా తేడా అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత
కలర్ తేడా అనేది మీకు కనిపిస్తుంది కదా, అండ్ ఆ స్మూత్నెస్ కూడా తెలుస్తుంది నాకు. అండ్ ఇప్పుడు బేబీ పౌడర్తోని ఏ రకంగా చేసుకోవచ్చు, మనం ఎంత లైటన్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాము. అలాగే దాన్ని ఎలా డార్క్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తానండి. ఫౌండేషన్ క్రీమ్ చాలా ఈజీగా మనం ఈ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరి స్కిన్ టోన్కి తగ్గట్టు వారు ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ షేడ్లో కావాలంటే ఆ షేడ్లోకి మనం మార్చుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఇందులోని పౌడర్ వేసిన తర్వాత లైటన్ అయింది కదా, సో ఇప్పుడు లైట్ కలర్లో అయిపోయింది కదండి. అసలు ఫౌండేషన్ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఏ షేడ్ నప్పుతుంది అనే దాని గురించి వస్తే, ఫౌండేషన్ క్రీమ్ అనేది మనం ఫేస్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా గ్లోయింగ్గా కనిపించేందుకు మాత్రమే యూజ్ చేయాలి, అంతేగాని షేడ్స్ మార్చుకోవడానికి అయితే కాదు. కాబట్టి లైట్ షేడ్ ఉన్న వాళ్ళు లైట్ షేడ్నే యూజ్ చేయండి, డార్క్ షేడ్ ఉన్న వాళ్ళు డార్క్ షేడ్ని. కాకపోతే మన ఫేస్లోని హైలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హైలైట్స్ని కొంచెం మనం అక్కడ షేడ్ చేసుకున్నట్లయితే మన ఫేస్లోని ఒక మెరుపు వస్తుందన్నమాట. అది మనకి కావాల్సింది. అంటే కళ అంటారు కదా, ఆ కళ అనేది కావాలి, అంతేగాని మన ఫెయిర్నెస్ పెంచుకోవడానికి అయితే ఇది కాదండి. మన ఫెయిర్నెస్ క్రీమ్స్ వేరేగా ఉంటాయి, దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇవి కేవలం ఫౌండేషన్ అనేది మన స్కిన్ టెక్స్చర్ ఎలా ఉందో అలాగే ఉంచి, ఆ షేడ్లోనే ఉంచి, కొంచెం హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంకా ఎక్కువగా చూపించుకునేందుకు అనమాట. సో అలా చేసుకున్నట్లయితే మనకి నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫౌండేషన్ నిజంగా షేడ్ మార్చుకోవడానికి వేసుకున్నారనుకోండి, అప్పుడు కంపల్సరీ హ్యాండ్స్కి, నెక్ ఏరియా, మీ బాడీ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియాస్లో కూడా కంప్లీట్గా మీరు ఫౌండేషన్ వేయాలి. వేస్తేనే నీట్గా కనిపిస్తుంది, లేకపోతే ఫేస్ ఒక్కటే వెలిగిపోతూ ఉంటుంది, మిగతా బాడీ చూస్తే మటుకు అంతా కూడా డార్క్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో చూసారు కదండి, ఈ రకంగా మనం ఇంట్లోనే ఫౌండేషన్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ షేడ్లో కావాలంటే ఆ షేడ్లోని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను 3 షేడ్స్ కూడా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ కలర్ షేడ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీడియం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డార్క్ కలర్ అనమాట. ఈ రకంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఇచ్చెస్ కానీ ర్యాషెస్ కానీ అలాంటివి ఏమీ కూడా రావు, ఎందుకంటే ఇక్కడ మనం అన్ని కూడాను మనం డైలీ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అవే యూజ్ చేసాము. అండ్ ఆల్సో ఇందులోని టర్మరిక్ వేసాము. టర్మరిక్ వేయడం వల్ల మన స్కిన్ కి ఎటువంటి ఎలర్జీస్ అనేవి రావు, చాలా బాగుంటుంది. కొంతమందికి టర్మరిక్ పడినప్పుడు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేయండి. దాని బదులుగా నట్మెగ్ పౌడర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది వేయడం వల్ల కొంచెం గరుకుదనం వస్తుంది అనమాట. అని ఆ నట్మెగ్ పౌడర్ వేయడం వల్ల మన ఫేస్ లో ఉండే చిన్న చిన్న బంప్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని, అండ్ ఎలా వచ్చింది అనే దాని గురించి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ ఫౌండేషన్ క్రీమ్ ని మీరు పౌడర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు ఏదైనా ఒక కంటైనర్ లో తీసుకొని అది సన్ కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాలో పెట్టినట్లయితే 2-3 days లోని మీకు అది కంప్లీట్ గా డ్రై అయిపోతుంది, పౌడర్ మాదిరిగా అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు ఈజీగాను. ఫౌండేషన్ క్రీమ్ కింద చేసుకోవచ్చు, అలాగే పౌడర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఉండే ఐటమ్స్ తోని మనం ఫౌండేషన్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం SRK తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.